హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ అంటూ మనకొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు తెలుపుదాము. తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. దీంతో చాలామంది భక్తులకు ఊరట కలుగుతుంది. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టిక్కెట్లను భక్తులు ఇక నుంచి ఆన్లైన్లోనే కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఎంబీసీ 34లోనే కౌంటర్ దగ్గర టిక్కెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టీటీడీ ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్కు ఒక లింక్తో కూడిన మెసేజ్ వస్తుంది. భక్తులు ఆ లింక్పై క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు డబ్బులు చెల్లించి ఆన్లైన్లోనే నగదు చెల్లించి టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. టీటీడీ 2 రోజుల నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయం కూడా తీసుకుంటుంది. చూశారు కానీ మొత్తం మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళే భక్తులకైతే ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తుంది. అంటే భక్తులు ఎక్కువ సమయంలో క్యూ లైన్లో నిల్చుంటున్నారు కాబట్టి వారికి ఉపశమనం కలగడానికి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తుంది టీటీడీ. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. తిరుమల తిరుపతి నుంచి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.